తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి నిన్నటి దినాన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సల్మాన్ ఖుర్షిద్ గారు నిన్నటి దినాన అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా అన్అఫిషియల్గా హైదరాబాద్కు రావడం జరిగింది. మరి ఎందుకు హైదరాబాద్కు రావడం జరిగింది అని చెప్పి కొంచెం ఆరాదీయడం జరిగింది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఈరోజు నలుగురు ముఖ్యమంత్రులు తయారయ్యారు. కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, రేవంత్ రెడ్డి, నలుగురు సీఎంలు ఉన్నారు. ఈ నలుగురు సీఎంల మీద ఒక తిరుపతి రెడ్డి అనే వ్యక్తి పైన నిన్న ఆయన గురించి ప్రత్యేకంగా హైదరాబాద్కు రావడం జరిగిందని అంటే మరి సల్మాన్ ఖుర్షిద్ గారు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. సల్మాన్ ఖుర్షిద్ గారు ఒక తిరుపతి రెడ్డి గారి వ్యవహారంలో హైదరాబాద్కు వచ్చిందంటే మామూలు విషయం కాదు. కాబట్టి నిన్న హైకోర్టులో మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సల్మాన్ ఖుర్షిద్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడికి వచ్చిండ్రు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి వివరాలు ఆరాధీసే ప్రయత్నం చేసిన. నాకు పరిచయం ఉన్న కాంగ్రెస్ నాయకులను, సీనియర్ నాయకులను అందరిని అడిగిన, ఎందుకు వచ్చిండ్రు హైదరాబాద్కు, ఏం పని మీద వచ్చిండ్రు అని, ఏదన్నా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతుందా అని. సడన్గా అంటే ఖుర్షిద్ గారు వచ్చిందంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లేదు అక్కడ ఏదో పని మీద వచ్చిందంట, ఏదో కేసు విషయంలో వచ్చిందంట అని. మరి ఏ కేసు విషయంలో వచ్చిందంటే రెగ్యులర్గా నన్ను పోలీసులు మధ్యలో బాగా టచ్లో ఉంటున్నారు కాబట్టి ఎవరు ఏంది అని ఆరాధిస్తే రేవంత్ రెడ్డి గారి అన్న అంటే ముఖ్యమంత్రి పార్ట్ 2, ముఖ్యమంత్రి 2, ముఖ్యమంత్రి 1 రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి 2 తిరుపతి రెడ్డి, ముఖ్యమంత్రి 3 కొండరెడ్డి, ముఖ్యమంత్రి 4 కృష్ణారెడ్డి. ఈ నలుగురు అనుముల సోదరులు, నలుగురు ముఖ్యమంత్రులు. ఈ ముఖ్యమంత్రులకు పెద్ద పెద్ద గన్మెన్లతోని మరి వాళ్ళకు చాలా పెద్ద కాన్వాయ్, మళ్ళా కాన్వాయే కాక మరి వాళ్ళకు ఇది కూడా ఏంటిది పెద్ద పెద్ద గన్మెన్లు వాళ్ళకు. అయితే ఈ విధంగా వాళ్ళని నడుస్తూ ఉంది. మరి సల్మాన్ ఖుర్షిద్ గారు అంత పెద్ద మనిషి హైదరాబాద్కు దేనికి రావడం జరిగిందని అంటే ఈయన ఇటీవల ఇక రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్లో మరి వీళ్ళు ఏది ఒక భూమి, ఒక ల్యాండ్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉండంట బ్యాక్గ్రౌండ్గా ఉండి వాళ్ళ లాయర్ల. అయితే నాకు కొంతమంది ద్వారా అసలు హైదరాబాద్ మరి మోకిలా పోలీస్ స్టేషన్కు ఇచ్చినటువంటి ఒక పోలీస్ కంప్లైంట్ నా చేతికి వచ్చింది. ఇదేంటంటే కంప్లైంట్ అగేన్స్ట్ ప్రణీత బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ ప్రొపరేటర్ దేవుల్లా నాయక్, షామ్స్ ఖాంటూన్ అండ్ సుల్తాన్ మురాద్ ఖాన్. వీళ్ళు ముగ్గురు ఉంటారు. అయితే మొత్తానికి వీళ్ళు వెనక ఉండి నడిపించేది క్రియాకర్మ అంతా కూడా తిరుపతి రెడ్డి అంట. ఈరోజు వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా, ఏడ మాట్లాడినా, ఎక్కడికి పోవాలన్నా కంప్లీట్గా తిరుపతి రెడ్డికి, లాస్ట్లో వాళ్ళ అడ్వకేట్తో కూడా తిరుపతి రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుందంట. అయితే ఇది ఐ ఫార్మలీ లాడ్జ్ ఎ కంప్లైంట్ అగేన్స్ట్ ప్రణీత బిల్డర్స్, స్పెసిఫికలీ ఇట్స్ ప్రొపరేటర్ దేవుల్లా నాయక్ అండ్ అన్ ఇండివిజువల్ నేమ్డ్ షామ్స్ ఖాంటూన్ along with Sultan Kurwa Khan, despite numerous complaints against the disputed land in survey numbers 83, 86 and 81, 84, Mokila village, Shankarpelli Mandal. No action has been taken to place this land under section 145. Recently today, 28 August, at 10:15 am, I learned that Devula Nayak and Shams Khantun are accompanied by several others. Same ఇదే. ఇప్పుడు ఆయన ఎట్లా చేస్తారు, మొన్నదాకా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మరి కొంతమందిని గూండాలను వేసుకొని మంది జాగాల మీదికి పోయి ఆ జాగాలు ఏ విధంగా గుంజుకునే ప్రయత్నం చేస్తారో ఇక్కడ కూడా ఈయన ఎన్నుకోండి దిస్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్ యాజ్ దే ఆర్ అటెంప్టింగ్ టు మిస్లీడ్ ఇన్నోసెంట్ ఇండివిజువల్స్ ఇంటూ పర్చేజింగ్ ప్లాట్స్. ఇది అమాయకంగా మందికి అమ్ముతూ ఉండరు ఈ ప్లాట్లు అని చెప్పడం జరిగింది. ఇక దీని మీద అయితే ఎన్ఆర్ఐల కాంచెలి ఈరోజు అమెరికాలో కూడా అయితే ఈయన విదేశాంగ మంత్రి కాబట్టి అక్కడ అమెరికాలో ఎవరో రేవంత్ రెడ్డి గారు అంట, రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి వెనక ఉండంట, పలానా బిల్డర్స్ కొని జాగాలు అమ్ముతుండంట అని అంటే ఓసారి ఇది వినండి. ఇది అమెరికాలో తయారు చేసిన ఏఐ వీడియో. తిరుపతి రెడ్డి గారి లీలలు చూడండి ఎట్లున్నాయో. On August 28th at approximately 10:15 am, a controversial Bhumi Puja was conducted on disputed land in Mokila village, Shankarpalli Mandal, involving Mr. Devula Naik and Shams Khatun.
This event took place despite numerous complaints and extensive media coverage highlighting ongoing civil disputes over land designated by survey numbers 81, 84, 85, 86, and 66. Witnesses reported that the Bhumi Puja commenced with the involvement of TAG projects, a company also facing scrutiny for its role in the situation. Residents and stakeholders are urged to remain vigilant and cautious. I request all members to refrain from promoting fraudulent activities associated with TAG projects and Pranitha builders, stated a concerned local. Be aware and don't get trapped in these schemes. అయితే ఈ ప్లాట్లు తీసుకుపోయి అమెరికా వాళ్ళకంటే ఎన్ఆర్ఐలకు అమ్ముతా ఉండరు కాబట్టి ఎన్ఐఆర్ఆర్ జాగ్రత్త అని చెప్పేసి అమెరికాలో ఒక వీడియో రిలీజ్ చేసి చాలా వైరల్ అవ్వకుండా ఇది సల్మాన్ ఖుర్షిద్ గారి దగ్గరికి వచ్చింది. అంతేకాకుండా అక్కడ హైదరాబాద్ ఇట్లా పాట అంటే నేను అనుకుంటా వీళ్ళు జర పెద్దోళ్ళే అనుకుంటా. అయితే దాని తర్వాత ఇగో is addressed to Chief Minister of Telangana, Mr. Anumala Revanth Reddy. Sir, I'm deeply concerned for the safety and well-being of my family in Hyderabad, particularly my mother Rafiqa Khatun. My family has been facing several threats and harassment from my father's sister Shams Khatun and her family and Devla Nayak because they are attempting to seize our ancestral property in Mokila, Shankarpalli and Ibrahimpatnam, Hyderabad. The property rightfully belonged to us and they have been illegally property grabbing since 2016. My mother is under threat and has been assaulted by them and they are using black magic on my father. And we have filed multiple complaints on this matter. However, no action from the police has been taken against them. Influential people like Devla Nayak are pressurizing the police against taking any action. Also, Devla Nayak is falsely implicating your brother's name, Mr. Tirupati Reddy, in this matter, which is making it more complicated. I humbly request you to take serious and immediate. విన్నారా? మీ తమ్ముని పేరు అంటే మీ అన్న పేరు మీ బ్రదర్ పేరు అంటే తిరుపతి రెడ్డి గారి పేరు చెప్పి మరి ఇవన్నీ తతంగమంతా నడుస్తుంది కాబట్టి దయచేసి మీరు ఇందులో న్యాయం చేయగలరని చెప్పి బాజాబ్తా ఆయన ఒక వీడియోనే చేసి ఈరోజు విడుదల చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఈరోజు మీరు మీ అరాచకాలు ఎక్కడి వరకు నడుస్తున్నాయి ఎక్కడ మోస్తున్నాయి అని చెప్పేసి సల్మాన్ ఖుర్షిద్ గారు వచ్చిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి సోదరులు చేస్తున్న అరాచకాలు ఈరోజు నేరుగా సోనియా గాంధీ గారి చేరుతాయి. రాహుల్ గాంధీ గారికి కాదు, కేసీ వేణుగోపాల్ గారికి కాదు, మధ్యలో ప్రియాంక గాంధీ గారు ఎవ్వరికి కాదు, డైరెక్ట్ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ఇంత అరాచకం ఇంత భయంకరంగా ఇట్లా నడుస్తుందని అంటే నిజంగా నేనే షాకింగ్ అయిపోయాను. అనుకోకుండా ఈరోజు వాళ్ళ యొక్క విషయంలో వాళ్ళ యొక్క జాగల విషయంలో ఏకంగా ఇది సల్మాన్ ఖుర్షిద్ గారు హైదరాబాద్కు రావడం మరి వాళ్ళ తరపున కోర్టులో మాట్లాడడం వీళ్ళు చేస్తున్న అరాచకాలను ఈరోజు ఢిల్లీ దాకా తీసుకుపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయము. ఇది ఖచ్చితంగా వాళ్ళపైన అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి. సామాన్యుల పరిస్థితి, సామాన్యుల యొక్క జాగల ప్రొటెక్షన్ కానీ, సామాన్యులను ఏ విధంగా దోచుకుంటున్నారు, సామాన్యులను ఏ విధంగా వాళ్ళు పీల్చుక తింటున్నారు అనేది మనం చూడదు. గతంలో అదే మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మరి వెలిమల గ్రామంలో కానీ లేకుంటే అక్కడ ఉన్న కొండకల్ తాండా, వెలిమల తాండా, కొండకల్ తాండా, ఈ రెండు తాండాలలో మరి ఎస్టీ ట్రైబల్స్ భూములను ఏ విధంగా అక్రమంగా గుంజుకున్నారు. వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. మళ్ళీ ఈ భూములు కోల్పోతున్న వారికి నా బీఆర్ఎస్ వాళ్ళ ఎంబడి నిలబడది. బీఆర్ఎస్ రఘునందన్ గారు పోయిన మీ తరపున నేను నిలబడతా, యుద్ధం చేస్తా, పోరాటం చేస్తాను అన్నాడు. మళ్ళీ ఇవాళ దాకా మళ్ళీ అటు మొక్కన కూడా పోలే. ఎందుకు పోలేదు అనేది రఘునందన్ రావు గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళను సామాన్యులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది మనం చూడొచ్చు. ఈరోజు ఒక పెద్ద మనిషి హైదరాబాద్లో దిగిండు. ఇక రేవంత్ రెడ్డిగా మూడిందనే అనుకోవాలి. రేవంత్ రెడ్డి పదవి ఎట్లా ఊడబీకాలే, రేవంత్ రెడ్డిని ఎట్లా ఇక మళ్ళా ఇటువంటి ప్రజలను తెలంగాణ ప్రజలను ఏ విధంగా కాపాడాలి, ఇవాళ అనేకమైన అంశాలు 101% సోనియా గాంధీ చర్య ఉంటుంది. కాబట్టి ఇది తెలంగాణ కాంగ్రెస్కు మాత్రం పెద్ద షేకింగ్ అయ్యింది. బతికొచ్చిన వాళ్ళకు బ్యాడ్ టైము, మరి నిజంగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు మాత్రము ఇది ఒక మంచి శుభ పరిణామం మాత్రం వాళ్ళకు పోతుంది. చాలా విషయాలు ఇంకా ఆయన ఆరాధీసిందంటే, ఎందుకంటే ఆయనకు సన్నిహితంగా ఆయనతోని ఢిల్లీకి వెళ్ళి వచ్చినట్టు వ్యక్తులతోని నేను మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు నేను పార్టీకే సస్పెండ్ అయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఇవాళ చెప్పేదాకా.
ఎందుకు సస్పెండ్ అయినానంటే వాళ్ళు విచిత్రపోయినట్టు పరిస్థితి. అంటే ఇన్ని రోజులకి వెళ్ళి పనిచేసిన నేను కాదు, ఈరోజు బతికొచ్చిన వాళ్ళంతా చైర్మన్లు. ఈరోజు మీరు మహిళా కమిషన్ తీసుకోండి, బతికొచ్చిన ఆమె చైర్మన్. ఈరోజు శిశు సంక్షేమ శాఖ తీసుకోండి, ఆమె ఏదో దయాకర్ రెడ్డి, ఆమె బతికొచ్చిన ఆమె చైర్మన్. అలా ప్రేమలత అగర్వాల్ అలా డైరెక్టర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా డైరెక్టర్లు, బతికొచ్చిన వాళ్ళంతా చైర్మన్లు, వేరే వేరే 4 పార్టీలు తిరిగిన వాళ్ళు. ఆ విధంగా ఇట్లా ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ పండబెట్టినరు. మొత్తం తెలుగుదేశం కాంగ్రెస్ ఇక్కడ మొత్తం ఈరోజు రాజ్యం వెళ్తుందని ఈ విధంగా అనేకమైన అంశాలు చెప్పడం జరిగింది. ఈరోజు మరి నాకు పూర్తిగా తెలియదు, కానీ నాకు వచ్చిన ఆ లెటరు, ఆ కంప్లైంట్ కొన్ని విషయాలు పంపారు. తక్కిన విషయాలు తర్వాత మాట్లాడదాము. అయితే ఇది ఏది ఏమైనప్పటికీ ఈరోజు తిరుపతి రెడ్డి అరాచకం మాత్రం ఈరోజు సోనియా గాంధీ దాకా చేరింది అని అంటే గుర్తుపెట్టుకోండి. మొన్న చెప్పిండ్రు ఆయనకు ఏ పదవి ఉందని చెప్పి ఆయనకు మీరు గన్మెన్లు ఇచ్చిన, మాకు కూడా గన్మెన్లు ఇవ్వమని పోలీస్ స్టేషన్లో పోయి అందరు అప్లికేషన్లు పెట్టిన పరిస్థితి. ఇక మిస్ వరల్డ్ అప్పుడు ఈయననే పోయి దానిపైన నిలబడి మరి వాళ్లకు అవార్డులు రివార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈయన ఏదో పెద్ద మనిషి లెక్క. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి 4 ముఖ్యమంత్రులు 4 దిక్కులకెళ్ళి ఈ రాష్ట్రాన్ని 4 డిపార్ట్మెంట్ల ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పంచుకొని, ఒక్కొక్కరు శాఖలు పంచుకొని ఈరోజు మంత్రులు ఉన్నప్పటికీ ఎన్నున్నప్పటికీ వీళ్ళు అరాచకాలు చేస్తూ ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా వీళ్ళు మరి సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు లాక్కుంటా ఉన్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈరోజు అంత పెద్ద అంటే ఒక సల్మాన్ ఖుర్షీద్ గారే ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈ అరాచకం ఎక్కడి దాకా పోయిందనేది మనం అర్థం చేసుకోవాలి. దీని మీద మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే ఎరియర్స్ బిల్ గురించి మాట్లాడమని చెప్పింది. ఎరియర్సే కాదు సురేష్ గారు, ఈరోజు చాలామంది అనుమానం ఏందనంటే మరి వచ్చే రోజులలో ఇప్పుడైతే ఒక 4,000 కోట్లు రిలీజ్ చేసిండ్రు, ఇంకొక 2,000 కోట్లు రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారా అనే అనుమానం ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా వస్తూ ఉంది. అర్థమైందా? అయితే నాకు కూడా అదే అనుమానం ఉంది. కానీ మనము కొట్టాడగలుగుతాము, ఏ విధంగా వీళ్ళని లొంగదీయగలుగుతాము, ఏ విధంగా వీళ్ళు పైసలు ఇచ్చేటట్టుగా చేయగలుగుతాం అనేది నమ్మకం మనకు కూడా ఉన్నది. ఒక పెద్ద స్కామ్ చెప్తా సార్, మీరు ఒక పెద్ద స్కామ్ చెప్తా, దయచేసి మీరు 1 మీటర్ పొడిగి ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. మీటర్ అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది కావచ్చు. మీటర్ ఎంత ఉంటుంది బ్రదర్? మీటర్ అంటే ఇంతనా? ఒకసారి జరిగి చూపెడతా. ఇగో ఇంత ఉంటుంది అంట మీటర్ అంటే. ఇగో ఇంత. మూసీ నది ప్రక్షాళన ఇంత మీటర్ చేయడానికి 1 మీటరు సుందరీకరణ చేయడానికి 35 లక్షలు అంట. దీని మీద జీవో విడుదలైంది సార్, కామెంట్ చేయండి. ఇగో ఇంత. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ప్రక్షాళన చేయడానికి కొంచెం వంగి చూపెడతా. ఇగో ఇట్లా నా చెయ్యి అంత పొడుగు సుందరీకరణ చేయడానికి ఖర్చు ఎంత తెలుసా? అక్షరాల 35 లక్షలు, 35 lakhs. పోనీ మీరు లెక్క చేయండి. 21 కిలోమీటర్లకు ఉస్మాన్ సాగర్కి వెళ్ళి బాపు ఘాట్ వరకు, ఇటు మన హిమాయత్ సాగర్కి వెళ్ళి బాపు ఘాట్ వరకు, ఈ 2 కలిపి అక్కడ చేసుకుని వస్తే 21 కిలోమీటర్కు. 21 కిలోమీటర్లకు ల్యాండ్ ఎక్వేషన్ కాకుండా ఒట్టి సుందరీకరణకు 7,345.12 కోట్ల రూపాయలు అక్షరాల ఖర్చు పెడతా ఉన్నారు. అంటే 1 మీటర్కి ఎంత వస్తుంది అప్పుడు? 1 మీటర్ మీరు క్యాల్కులేట్ చేయండి, 35 లక్షలు వస్తాయి. 35 లక్షల రూపాయలు ఈరోజు ఒక్క దానికి వస్తుంటే బ్రదర్ లైవ్లో ఉన్నా, 1 మీటర్కు 35 లక్షలు వస్తున్నాయంటే ఎట్లయితే చెప్పండి. బంగారు ఇటుకలు పెట్టి కడుతున్నారా? ఏది పెట్టి కడుతున్నారు? ఏం పెట్టి కడుతున్నారు? ఒకసారి మనం అడుగుదాం. అశోక్ గారు కూడా టైంకు మెసేజ్ చేసిండ్రు, ఒకసారి అశోక్ గారిని అడుగుదాం. మరి ఏం పెట్టి, బంగారం పెట్టి కడుగుతుండ్రా, బంగారు ఇటుకలు పెట్టి కడుగుతుండ్రా, ఏం పెట్టి కడితే మరి 35 లక్షలు అయితే మరి నాకు అర్థం కాలే. మరి దీనికి ఈరోజు నేను ఏడీబీ బ్యాంకు, నేను ఉత్తరం రాసిన, దయచేసి అందరు కూడా రాయండి, మీకు గూగుల్లో దొరికిపోతుంది. అందరు కూడా మెయిల్ రాయండి దయచేసి. సార్ నమస్కారం సార్. ఇప్పుడు మూసీ సుందరీకరణకు 1 మీటర్కు 35 లక్షలు,
అంటే బంగారు ఇటుకలు పెట్టి కడుతుండ్రా, ఇత్తడి ఇటుకలు పెట్టి కడుతుండ్రా, ఏ ఇటుకలు పెట్టి కడుతుండ్రు, బంగారు చెట్లు పెడుతుండ్రా, ఏది పెడితే 35 లక్షలు అవుతుంది సార్? స్క్వేర్ మీటరా స్క్వేర్ ఇప్పుడు అది రన్నింగ్ మీటరా మీటర్ ఒక్క మీటర్ 35 లక్షలు. జనరల్ గా స్క్వేర్ మీటర్ అంటారు కన్స్ట్రక్షన్ లో, లేదా క్యూబిక్ మీటర్ అంటారు. మీటర్ అని పెట్టి ఉంటుంది మీటర్. మీటర్ అంటే అది సిబిఎం అని ఉంటుంది, స్క్వేర్ మీటర్ అని ఉంటుంది. అంటే 4 చదరపు మీటర్. అయితే ఈ లెక్కలో ఎస్కలేషన్స్ తోటి ఎస్కలేషన్ చూపెట్టరు ఇప్పుడు. ఎగ్జాంపుల్ 35 లక్షల రూపాయలు అంటే మీరు అన్నట్టు మరి బంగారం కూడా కట్టొచ్చు, ఒక మీటర్ ఏదో పలస రేక్ తయారు చేయించి ఒక బంగారం రేక్ కూడా వేయచ్చు. మరి ఎందుకంటే మూసి కదా అది, మూసిలో మరి అంత గొప్ప ప్రాజెక్ట్ కడితేనే మన పేరు స్థాయిగా ఉంటది. అసలు ఏదంటారు కదా, గోసికి మొలతాడు లేదు కానీ గోసి కోట్లు 10 కావాలనంటే వెనకటికి ఇవ్వడం. అట్లా అసలు ఇప్పుడు ఏడీబీ నుంచి లోన్ లేదు, పేపర్లో 5,000 కోట్లు ప్రభుత్వం ఉన్నది ఎస్టిమేషన్. ఈరోజు దీని మీద ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీ పేపర్లో కూడా ఈరోజు నేను చెప్పా, 4,500 కోట్లు ఏడీబీ రుణం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 2,845 కోట్లు. నేను వాళ్ళకి ఏమడిగానంటే దీని మీద అసలు పీపీఆర్లు డిపిఆర్లు కాదు, బ్యాంక్ అప్రూవల్, బ్యాంక్ మీకు ఇన్ ప్రిన్సిపల్ గ్రాంటెడ్ లోన్ అని ఎక్కడైనా ఒక లెటర్ ఉందా అని అడగండి. ఎక్కడైనా ఏడీబీ అసలు గత 30 సంవత్సరాల నుంచి భారతదేశం ఎన్ని లోన్లు ఇచ్చింది? ఇప్పుడు నేను లెటర్ పెట్టినా సార్. ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలు అన్ని మూసుకున్నాయి కదా, ఇద్దరు పంచుకుంటుండ్రు కదా, మాకు కాళేశ్వరం నీకు మూసి అని. అయితే ఇవాళ ఏడీబీ బ్యాంకు వాళ్ళు నాకు రిప్లై పంపినరు. పొద్దుగాల ఆన్లైన్లో కంప్లైంట్ ఫైల్ చేసిన, ఆల్రెడీ మాకు ఉన్నదే నాన్ పర్ఫార్మెన్స్ ఎన్పిఏ కింద పెట్టిండ్రు కాళేశ్వరంను, మా నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ కింద పెట్టిండ్రు కేంద్రము. మళ్ళీ ఇప్పుడు నువ్వు మాకిస్తే మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళి కట్టాలి? ఆల్రెడీ ఆ తెలంగాణ ప్రజల మీదనే పడుతున్నాయి. మరి దీని మీద ఒకసారి పునరాలోచన చేయండి అని చెప్పి పంపిన. ఇక ఎట్లన్నా నాకు ఆ కంప్లైంట్ ఇస్తే ఎట్లా ఇవ్వాలి కదా సార్ నాకు. అది ఇవాళ పంపిన వాళ్ళు, మేము దీని వివరాలు తెలుసుకొని, అది మన ఇక్కడ పైరవి బ్యాంక్ అది కాదు, ఫిలిప్పీన్స్ బ్యాంకు. ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ ఉన్నది సార్, ఫిలిప్పీన్స్లో ఉన్నది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒకప్పుడు వరల్డ్ బ్యాంక్, ప్రైవేట్ వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు, జపాన్ ఇలాంటి రకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది, నూతన ఆర్థిక విధానాలు 1991లో ఫుల్ ప్లెడ్జ్ లో ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఏడీబీ గురించి అడగట్లేదు. ఇక్కడ లోకల్ బ్యాంక్ కన్సార్షియాలే లోన్లు ఇస్తున్నాయి. ఇండియన్ డెవలప్మెంట్ కి, ఇన్ఫ్రా ప్రాజెక్టులకు కానీ, పవర్ ప్లాంట్ కానీ కన్సార్షియాలు ఇస్తున్నాయి. ఇక్కడ అన్నీ అయిపోయినాయి సార్. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు పుణ్యాత్ములు, అపర భగీరథుడు, అపర చాణక్యుడు. ఆయన లాస్ట్కి ఎక్కడి దాకా పట్టుకొచ్చిందంటే వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టేసిండు. పూణే అన్నీ అయిపోయినాయి మన దగ్గర. అదే మీరు మంచిగా ఇప్పుడు అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కే ఏడీబీ లోన్ ఇవ్వలేదు అర్థమవుతుంది మీరు చెప్పే లెక్కలో. అవును, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కాంపోనెంట్స్ మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు కూడా ₹1 ఏడీబీ నుంచి తెచ్చినట్టుందా? ఎందుకు ఇవ్వలేదు అని అడిగారా మీరు? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ప్రాజెక్ట్ అది దానికి డిపిఆర్ లేదు కదా. డిపిఆర్ ఉంటాం కదా, డిపిఆర్ అనేది నాకు అర్థం కాల. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరి కోసం? కాంట్రాక్టుల కోసం, బ్యాంక్ కోసం లేదు. బ్యాంక్ వైబిలిటీ కావాలి. వైబిలిటీ అనేది ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఏ బ్యాంక్ అయినా మీరు లోన్కి వెళ్ళండి ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ అసెస్ చేసిన తర్వాత ఆడు ఏం చేస్తాడు, ఇదంతా బల్జ్డ్ ఉన్నాయి అని చెప్పి 25% అడ్వాన్స్, 5% ఆ 5% మిగతా 20 వర్కింగ్ క్యాపిటల్ పెర్ఫార్మెన్స్ చూసిస్తానని ముప్పు తిప్పలు పెట్టి దివాలా తెస్తాయి పరిశ్రమలో. ఏడీబీ కూడా అదే కోవ చెందింది. బ్యాంకింగ్ ఇతిరుద్ధమేం కాదు, కావాలి వడ్డీ రేటు తక్కువ ఉండొచ్చు. అసలు మీ డిపిఆర్ చూసాడు ముచ్చట పడిపోడు. అసలు ఆడికి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ కానే కాదు, క్యాప్షనే కట్టలేదు. మూసి సుందరీకరణకి ఇవ్వడాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రాజెక్టులకి రైల్వేస్, పవర్ ప్లాంట్స్, లేకపోతే ఇది హౌసింగ్ లాంటి ఇట్లాంటి లైఫ్ ఇప్పుడు ఎట్లా అంటే స్టాండర్డ్స్, లివింగ్ స్టాండర్డ్స్ పెంచడం కోసం బీద దేశాలకు ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్పే మూసీ ప్రాజెక్ట్ లో ఎవరు పెట్టాలి? ఇదంతా ఒక లైఫ్ స్టైల్, ఒక లావిష్, ఓపులెంట్ గా ఉండే అటువంటి వ్యక్తుల కోసం జరుపుతున్నారు వీళ్ళు. బంగారంతో 1,00,000 కాదు సార్. ఇప్పుడు 7,000 సరే, ఏదున్నా అది వచ్చిందా రాలేదా తర్వాత మనం అంత ఈజీగా ముందుకేం పోనీయం. కానీ మనం ఇప్పుడు ప్రతిపక్షాలు ఊకున్నా మనమేం ఊకోము.
మనం ఎందుకు ఊరుకుంటాం? ఇలా ప్రతిపక్షాలు రాయాల్సిన ఉత్తరం మనం రాసినాం, బీఆర్ఎస్ తోడు బీజేపీ రాయాల్సిన ఉత్తరం మనం రాసినాం. ఇవాళ నిన్నటిదాకా ఫాతిమా కాలేజ్ చెరువులో ఉందని చెప్పిండ్రు. ఇవాళ చెరువు లేనే లేదు, అమ్మతోడు నిజంగా లేదనే రంగనాథ్ అంటుండు. అమ్మతోడు వేస్తుండు, అయ్యతోడు వేస్తుండు, అన్ని ఒట్లేస్తుండు. అక్కడికి ఉన్నది వాళ్ళ కథ. మనం వాళ్ళ గురించి మనం ఏం మాట ఏం అసలు చెరువు ఎఫ్టీఎల్లో లేదు, బిల్డింగ్ ఎఫ్టీఎల్లో కాదు, చెరువు ఎఫ్టీఎల్లో లేదు. చెప్పే లెక్క అర్థమైందా మీకు విషయం? అవునవును. చెరువు ఎఫ్టీఎల్లో లేదంటే చెరువు ఎక్కడ ఉంది? ఆ చెరువు లేదని. అవునవును సార్. చెరువులో ఎంత గజం మిథ్య, పలాయన మిథ్య. గజం అదే గజం అంటే ఇది ఏనుగు అనుకోవాలి, ఏనుగు ఉత్తితే పారిపోవడం ఉత్తుంది. అట్లా ఉంది వీళ్ళ కథ. పాసిక్కుడు చేసి జైల్లో విజయవాడలో ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ లో 2-3 ఐపీఎస్లు జైల్లో ఉన్నారే, ఆ పరిస్థితి వస్తుంది ఆఖరికి వీళ్ళకి. పిచ్చి పనులు వాళ్ళు ఎవడో తిక్కలోడు వస్తారు, నెక్స్ట్ సీఎం అందరిని పెట్టి కుక్కుతాడు, బెయిల్ లేకుండా సంవత్సరాల తరబడి. ఎందుకు సార్ ఈ సిండికేట్లనే ఒకటి అవుతారు? ఏమైతుంది సిండికేట్? లేదు కదా. కాదు సార్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కోదండరాము అంతా ఏమో. ఇప్పుడు ఏదన్నట్టు ఏనుగు ఎగరవచ్చు, గుర్రం లేవచ్చు అని ఏమో ఎట్లా ఉంటదంటే చెప్తారు. అంతేనా? ఇప్పుడు అమెరికా ఇరాక్ వారు ఏ రోజు గారు, ఇరాన్ వారు ఆగిపోతుంది, ఏ రోజు గారు ఆగిపోతుంది, మళ్ళీ ఏ రోజు గారు లెగుతుంది. అట్లానే ఇక్కడ కూడా రేపు ఏం జరగవచ్చు అనేది ఇప్పుడే చెప్తాం మనం. గుర్రం ఎగరవచ్చు అంటారు. ఎగరవచ్చు, ఏదైనా జరగవచ్చు. అది ఇదంతా అన్ప్రెసిడెంటెడ్. ఎవడో ఇప్పుడు ఎవడో సీఎం అయితే ఎవడ కలగన్నాడు, ఎవడో అవుతాడు కొట్టంగాడు, అట్లా అయితేనే ఉంటారు. ఏదో ఫిక్స్ అయితే మ్యాచ్ ఫిక్సింగ్ అయినా కూడా కుదరదు. ఎవడెవడో కొత్త ఎందుకంటే ఖచ్చితంగా బాధితులు అనేవాడు ఉన్నప్పుడు బాధితులకు సంబంధించిన వాడు ఒకటి తయారయ్యి వీళ్ళు టార్గెట్. ఇప్పుడు విజయవాడ అదే జరుగుతుంది కదా సార్. ఇప్పుడు మన రేపు యాక్చువల్గా ఇవాళ 10వ తారీఖు, ఇంకా 5 రోజుల్లో హెల్త్ స్కీమ్ ఆల్రెడీ 2 నెలల హెల్త్ స్కీమ్ తయారీ పైసలు కటింగ్ చేసుకున్నారు ఆల్రెడీ. కటింగ్ చేసుకున్నారు. ఇవాటి వరకు ఈహెచ్ఎస్ కార్డు కింద ఒక్కని కూడా ట్రీట్మెంట్ నడవలేదు. పాత రామకృష్ణ ఉన్న 3-4 మీటర్. సార్ ఇంకోటి సార్, నాకు ఒక డౌట్. నాకు ఇవాళ ఒక ఆఫీసర్ నాకు ఫోన్ చేసిండు. చీఫ్ సెక్రటరీ ఉన్నాక ఈ అసిస్టెంట్ చీఫ్ సెక్రటరీ ఎందుకు సార్ రామకృష్ణారావు అంటాడు, ఇంకా డాఫర్ గాని ఇంకెందుకు పెట్టుకున్నారు వీళ్ళు? సలహాదారు ఎందుకు? ఇంకా ఆయన ఇచ్చిన సలహా, ఆయన దగ్గర సలహాలు తీసుకొని కేసీఆర్ సంకనాకిపోయాడు. అర్థమైందా సార్? కేసీఆర్ బిడ్డ వల్ల కొడుకు వల్ల కాదు, ఈ కుబేరు వల్ల ఖతమైపోయాడు. పనికిమాలని తీసుకొని వచ్చి ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకొని వాడు అన్ని దొంగ ఐడియాలు ఇచ్చి ఇట్లయితే పైసలు బాగా వస్తాయి, అట్లయితే పైసలు బాగా వస్తాయి అని చెప్పి సట్ట నంబర్లకి ఆడిపించి ఈ కుబేరు తీసుకొచ్చి అందరిని చిన్న చిన్న కాంట్రాక్టర్లు ముంచి వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా. ఇప్పుడు వరుస ఉంటాయి కదా సార్, ఈ రామకృష్ణారావు గారికి ఏంటంటే వాయు వరుస లేదానికి. ఎందుకు బ్రదర్, నేను కొంతమందిని చెప్తున్నా, అందరికీ నేను డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ వాడచ్చు. ఈ క్యాండిడేట్ ఈ రామకృష్ణ అనేటువంటి చేయబట్టి 100 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇవాళకి వాళ్ళు పెద్ద లంచగొండి జైలు ఉండాలి సార్. జైలు ఎందుకు ఉండాలంటే విల్లా నంబర్ 42 ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇప్పటికీ చెప్తలేడు. వీని మీద పెట్టినా నేను. ఇప్పుడు నేను మళ్ళీ చారుసీనా గారికి ఇస్తా, పోయి వీనికి 42 ఎక్కడికి వెళ్ళి వచ్చిందని. కాదు ఈ పనికిమాలని ఇప్పుడు సంజయ్ జాజు పంతనేవేందో మనకు తెలియదు. ఆయన చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి హాయ్ జాజు అంటాడు ఆయనను. ఆ జాజుని తీసుకొచ్చి పెట్టిండు. మళ్ళీ ఆయన ఉన్నాక మళ్ళీ ఇప్పుడు ఈయన ఎందుకు చదవాలి? మళ్ళీ ఇంకా ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయి సంవత్సరం అయింది. సంవత్సరం పొడిగించుకుంటూ వచ్చిండ్రు. అంటే ఈ కరప్షన్కు, ఈ అప్పులు దేనికి, ఎట్లా ముంచాలి, ఎట్లా దేవాలి అని చెప్పనీకి పితామహుడు అసారి రామకృష్ణారావు అనేటోడు ఈకుబేడు తీసుకొచ్చి రిటైర్డ్ ఎంప్లాయీలను అతను టీఏడిఎల్ ఇవ్వద్దని చెప్పింది వీడే అంట. నాకు ఇలా కథ తెలిసింది. ఈ పిఆర్సీ ఇవ్వద్దు, వేస్ట్గా ఆల్రెడీ లక్షల జీతాలు ఉన్నాయి, పాపము ఆకునూరు మురళి బద్నామైంది కానీ ఇవ్వద్దని ముఖ్యమంత్రి సలహా ఇచ్చింది. ఇద్దరు సందీప్ కుమార్ సుల్తానే రామకృష్ణారావు అనేటోడంట. ఇవాళ సల్మాన్ ఖుర్షిద్ హైదరాబాద్కి వచ్చింది సార్ నిన్న. నాకు పాత ఏఐసి సంబంధాలు ఉన్నాయి కదా, ఆయనతో వచ్చిన నాకు ఫోన్ కొట్టిండు. జడ్సన్ భాయ్ కిదరే అంటే అరే మై గర్మేమో అంటే కిదరే ఆత్మ అంటే కాంగ్రెస్లో లేని నేను సస్పెండ్ అయినా అన్న. అరే నిన్నెందుకు సస్పెండ్ చేయి, ఇట్లా మీరెందుకు వచ్చిందంటే
తిరుపతి రెడ్డి ఒక ల్యాండ్ స్కామ్ చేసిందట, ఏమన్నా భూమి కబ్జా పెట్టినట ఒక ట్రైబల్ను ముందు పెట్టి. అది ఆ ప్లాట్ అమెరికాలో అమ్ముతున్నారంట. మీరు ఒక 10 నిమిషాల ముందు పోతే ఆ వీడియో మొత్తం చేసిన అమెరికాలో ప్లాట్లు అమ్ముతుందంట. అమెరికాలో వీడియోలు చేస్తున్నట్ట, ఇట్లా హైదరాబాద్కి వెళ్ళి పలానా భూములు వచ్చి అమ్ముతుండ్రు, అవి కొనకండి అని చెప్పి. అయితే ఈ విదేశీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సల్మాన్ ఖుర్షిద్ గారు, ఈ సల్మాన్ ఖుర్షిద్ గారు అటు ఇటు చేరి ఆ వీడియో చేరింది. ఇది ఎక్కడంటే హైదరాబాద్లో మా ప్రభుత్వం ఉంది కదా భయ్, అక్కడ ఏంది ఇక్కడ భూములు అమ్ముడు అంటే, లేదు ఇప్పుడు తెలంగాణకు ఒక ముఖ్యమంత్రిగా 4 ముఖ్యమంత్రులు అంట. ముఖ్యమంత్రి 1 రేవంత్ రెడ్డి అంట, ముఖ్యమంత్రి 2 తిరుపతి రెడ్డి అంట, ముఖ్యమంత్రి కృష్ణారెడ్డి అంట, ముఖ్యమంత్రి 4 కొండలరెడ్డి అంట. అందుకని ఇంతమంది ఉండబట్టే పూరి పెర్ఫార్మెన్స్ అంటారు కదా, పూర్ ఐ పెర్ఫార్మెన్స్. 4 ముఖ్యం. అయితే ఇప్పుడు మరి ఈ మంత్రులంతా ఉత్తుత్తగానే వీళ్ళ శాఖలంతా ఈ 4 చేస్తారంట, ఒక్కోటి 10 శాఖలు. పూరి చేసే తీరుగు దొరికింది సీఎం కంటే ఇంతమంది ఉండబట్టే కదా. పూరి మనవాడి కోసం పూరీలు చేసిన సీఎం, ఇదో పెద్ద హైలైట్ ఇక్కడ. హైలైట్ ఏంటంటే ఆయన ఒకటే పని, ఎట్లా దోసుకోవాలి, ఇది 4 కదా సార్ ముఖ్యమంత్రి అని సల్మాన్ ఖుర్షిద్ గారికి తెలిసిందంట. ఆ డ్రెస్ చూడమనండి, సల్మాన్ ఖుర్షిద్ ఎవడో కానీ ముందు ఆ వేసుకుని డ్రెస్ కూడా చూడమనండి, ఎవరు చేస్తారంటే. అయితే ఆయన డైరెక్ట్ సోనియా గాంధీకే సార్ యూపీ. నేను అందు గురించి అంటలేదు, వీళ్ళు దానికి హైదరాబాద్ ఢిల్లీ తిరగటం కంటే అక్కడ నుంచి ఒక్క నిర్ణయం తీసుకుంటే సిద్ధరామయ్య పుణ్యట్టు ఊడిపోద్ది కదా. వస్తుంది ఈసారి. ఇప్పుడైతే 101%. ఇప్పుడు ఖుర్షిద్ ఆయన కూడా అడ్వకేటే, ఆయనని షాక్ అయిందంట. అరే మా కాంగ్రెస్ ఎప్పుడు లేవంటే అనుకోకుండా నేను హైదరాబాద్కి వచ్చింది, హైకోర్టుకి వచ్చింది. మీకు తెలియదా, మీరు అడ్వకేటే కదా. నిన్న హైకోర్టుకి వచ్చిందంట. హైకోర్టులో మొత్తం చాలా మంది చెవులు కొరికిండు, తెలంగాణ జరుగుతున్న కథలు, హైడ్రా లీలలు. ఓ అమ్మ, అసలు ఆయన చెవులు పరేషాన్ అయిందట, అసలు క్యాహవరా చేద్దారని. అంటే జాకెట్ మరి కేసీ వేణుగోపాల్కి పూచు అని చెప్పిండ్రట. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు కదా, మీనాక్షి ఎవరు ఉంది కదా, ఆమెను కాదు సార్, ఆమెను అడిగారు. ఆమెదేం లేదు, ఈమెదేం లేదు కానీ ఈమెం తీసుకోదు దేని దానికే. కానీ ఈమె మంచి లేడీ. మొత్తం కౌంటర్ అంతా ఆయనే, ఎవడు కేసీ వేణుగోపాల్. ఎవరైనా ఇప్పుడు అబ్జర్వర్లు ఉన్నారు కదా, ఇంకో కొత్త అబ్జర్వర్ వేసారంటే. అబ్జర్వర్ కాదు సార్, ఈయన కేసు మీద వచ్చిండు. అక్కడ వాళ్ళ చూసుకొని అదొక వీడియో. ఎస్. అయితే అక్కడ ఈ ప్లాట్లు అమ్ముతుండ్రు అమెరికాలో. ఈ ప్లాట్లు ఎక్కడైనా కొనొద్దని అక్కడ వాళ్ళు వీడియోలు చేసిండ్రట. ఏందా వీడియోలు అని చూస్తే ఇట్లా తిరుపతి రెడ్డి సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి ఒక ట్రైబల్ను ముందు పెట్టుకొని ఎన్నుకుంది ఆడిపిస్తున్న ఆట అని చెప్తే, అరే కథ ఏందని చెప్పి కేసు కనుక్కొని ఆ కేసు ఉందంటే ఆయన హైదరాబాద్కి వచ్చిండు. ఆయన రిపోర్ట్ ఏంది సార్, ఇక కథ. నేను ఏం చెప్తున్నా, సల్మాన్ ఖుర్షిద్ గురించి నాకు బాగా తెలుసు. మనోని తాడి దిగినట్టే. ఇచ్చుడేముందా సార్, ఫోనే మెసేజ్ పెడతాడు, ఈ పనికి మనోళ్ళు ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చిండ్రని. చాలా వెరీ పవర్ఫుల్. ఈ పనికి మనోనికి కచరేకు కహా సే ఉఠాకేలా అని, చెంచల్ కూడా జైలు సే ఉఠాకేలా యా ఇద్దరు సే ఉఠాకేలా. ఓటుకున్నోడు కదా సార్, చెంచల్ కూడా సెలక్షన్ కదా ఇది. మూసీసేలా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది అడ్వకేట్ అశోక్ గారు మరి ఆయన చెప్పినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఆర్థిక పరంగా మనం రాష్ట్రంలో నడుస్తున్నది సెటిల్మెంట్లు, పంపకాలు రెండే. ఈరోజు ఇప్పుడు నా ఒక ప్రశ్న దయచేసి మీరు కామెంట్ చేయండి. దాదాపు 7,345.12 కోట్లతో కడుతుండ్రు కదా, దానివల్ల మూసీతోని 4 కోట్ల మందికి ఏం ఉపయోగం? నంబర్ 1. అదే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి జిల్లాకు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ ఉన్న స్కూల్స్ ప్రతి జిల్లాకు కడితే మా పిల్లలు ఫ్రీగా చదువుకుంటా. చైతన్య నారాయణ గారు వచ్చి మళ్ళీ దోసుకుపోయే పరిస్థితి ఉండే కదా. ఈ యశోదాలకు పోయి యశోదాలకు అపోలోలో పోయి సచ్చే పరిస్థితి ఉండదు కదా.
మాకు ఈరోజు విద్యా వైద్యం అందిస్తే సగం ఖర్చు మా కళ్ళనే పోతాయి కదా, ఈ పథకాలు ఏవి మాకు అవసరం ఉండేవి కదా, ఇవి కట్టడానికి ఎందుకు ఆలోచన చేస్తారు, అందులో కూడా నీకు కమిషన్లు వస్తాయి కదా, కాకపోతే చాలా తక్కువ వస్తాయి, అందులో 50-50 వస్తుంది, ఇంట్లో అయితే నీకు 90% కమిషన్ వస్తుంది. ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు కడితే 50-50 వస్తాయి, మళ్ళీ నీకు స్కూళ్ళు కాలేజీలలో కూడా అది ఇంట్లో స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్లోకి వెళ్ళి నీకు సపరేట్ పర్సంటేజ్లు ఉంటాయి, అది 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 కూడా నీకు ఎక్కువ ఇదే కదా. కాబట్టి ఇన్ని విధాలుగా మీకు నష్టపోతారని చెప్పి మీరు ప్రాజెక్ట్ దిక్కుపోతుందని అర్థమైంది. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఒకటే, ఇక్కడ మనము ముఖ్యమంత్రిని మార్చలేము, అధికారులు మార్చలేము, యథా రాజా తదా ప్రజ, అర్థమైందా? ఇక్కడ యథా రాజా తదా ప్రజ లేదు, యథా రాజా తదా అధికారులు, అర్థమైందా? వాళ్ళిద్దరు కూడా ఈరోజు చేయి కలుపుకొని ఈరోజు దోపిడీ విధానాలకు ఏ విధంగా పాటుపడుతుండ్రో, ఏ విధంగా తెలంగాణ దోపిడీ చేస్తూ ఉండ్రు అనేది మనం చాలా స్పష్టంగా చూసినాం. అది కొనసాగుతూ ఉంది. నిజంగా ఇప్పటికైనా ఒక ప్రక్షాళన జరగాలి. ఇప్పటికైనా ఈ ఉద్యోగుల సంఘాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మరి ప్రశ్నించే గొంతుకలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఆపోజిషన్లు కానీ మాట్లాడలే. ఇంత పెద్ద స్కామ్ బహిరంగంగా నడుస్తూ ఉంటే ఈరోజు ఇంతమంది మౌనం, మేధావులు ఇంతమంది ఉన్న మీరు మౌనంగా ఉంటే ఎట్లా చెప్పండి, మీరు మాట్లాడకుంటే ఎట్లా చెప్పండి? ఒక్క మీటర్కు 35 లక్షలా? ఏ లెక్క చొప్పున ఇది? ఏ లెక్క చొప్పున వేసినా 35 లక్షలు అయితే చెప్పండి. కాబట్టి ఇది ఒక ప్రభుత్వమే దీనికి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ వేసినట్టుగా ఒక ప్రాజెక్ట్ వేసి ప్రభుత్వమే ఆ పనులు చేపిస్తే బాగుంటుంది కదా. అట్లా చేపించి ఆలోచన చేస్తే ప్రభుత్వాన్ని చాలామందికి, యువకులకు, సివిల్ ఇంజనీర్లకు చాలామందికి ఉపాధి కల్పించేటోళ్ళు అవుతారు కదా. ఉపాధి కూలీలకు కూడా పని దొరుకుతుంది కదా మీటర్ కింద అని చెప్పి. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ఒక పాలకుని పూరీలు చేసుడు బంద్ చేసి జనం గురించి ఆలోచించే పని చేయాలి. వంట వార్పు చేసుకునే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. దాని మీద మీకు వంటలక్కను కూడా మీకు ఏర్పాటు చేస్తాము. నువ్వు వంటలక్క కూర్చొని ఎట్లన్నా నీ పదవి పోయినాక ఈ రాష్ట్రంలో అయితే నువ్వు ఏడ గెలిచేది లేదు. నువ్వు గెలవాలంటే మళ్ళీ కుప్పంకు పోవాలి, లేకుంటే హిందూపూర్కు పోవాలి. ఇక్కడ గెలిచే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి మా పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడే, మొన్న మేనేజ్ చేసినట్టే ఇప్పుడు కూడా మేనేజ్ చేసి మళ్ళీ గెలుస్తాను అనుకుంటున్నావు. కానీ పట్నం నరేందర్ కాదు, ఇక కొత్త వాళ్ళు దిగుతారు, నిన్ను అక్కడికి వచ్చి నీ ఊళ్ళోనే వచ్చి నేను ఒడగొడతారు. అక్కడ నువ్వు గెలిచే పరిస్థితి లేదు. నువ్వు చక్కగా పోవాలి ఈసారి హిందూపూర్కు, లేకుంటే అటు మొక్క నిలబడాలి. ఇందాక ఖమ్మంలో మాట్లాడుతుండ్రు, ఈసారి 118 182 ఎమ్మెల్యే సీట్లు నడుస్తాయి, అలా 107 సీట్లు గెలుస్తాయి మహారాజా, అలా 107 సీట్లతోని మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అయితే మహారాజా అని చెప్పేసి తుపాకీ లచ్చన్న కథలు ఖమ్మం జిల్లాలో చెప్తుండ్రు. ఒక్కడు కూడా సప్పలు కొట్టలే. కొట్టింది ఒకడు, బట్టి కొట్టిండు, బట్టి భార్య కొట్టింది, ఇద్దరే. అర్థమైందా? బట్టి విక్రమార్క భార్య వాళ్ళు ఇద్దరు తప్ప ఎవరిని సప్పలు కొట్టలే. వాళ్ళు ఎందుకు సప్పలు కొట్టినంటే మా ఫైనాన్స్ మంత్రి వివేక్ అయ్యా నీ దండం పెడితే అలా 4 రూపాయలు వస్తున్నాయి, సంపాదించుకుంటున్నావు, జర కమిషన్లు వస్తున్నాయి, అది మాకు పీకగలని మళ్ళా ఏది రేవంత్ రెడ్డి చూసేటట్టు కొట్టిండ్రు. రేవంత్ రెడ్డి చూడు మేము ఇద్దరం కొడుతున్నాం, ఎవరు కొడతలేడు చూడని. సప్పళ్ళు వాళ్ళిద్దరు తప్ప ఎవరు కొట్టలే. అందరు కూడా నవ్వుకున్నారు. మనం గెలిచే పరిస్థితి లేదు. ఖమ్మంలో కూడా 182 కాదు కదా, నువ్వు 200 సీట్లు గెలిచినా నువ్వు వాళ్ళ గెలవవు. ఈ కాంగ్రెస్ అంతటా గెలిచినా నువ్వు మాత్రం పక్కా ఓడిపోతావు రేవంత్ రెడ్డి, నీకు అవకాశం లేదు. ఇక నువ్వు పూరిలో బతుకోవాలి, ఆ కోడంగల్లోనే పెట్టుకుంటావా, లేకుంటే కుప్పంలో పెట్టుకుంటావా, పూరిల దుకాణం పెట్టుకోవాలి. మొత్తానికి నువ్వు మంచి చెఫ్ అని అయితే నువ్వు నిరూపించుకున్నావు. ఈరోజు తెలంగాణ మొత్తం ఆ ట్రోల్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్న ఈ తిరుపతి రెడ్డి అరాచక పాలన పైన కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి మూసి దోపిడీ పైన కానీ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అంతేకాకుండా షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కానీ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. అంతే.